ఇవాళ నేను ఈ చిక్కుడుకాయల విత్తనాలతో ఇదిగో నెక్స్ట్ పుదీనా ఒక ఉల్లిపాయతో మంచి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా చేస్తాను. రైస్ వచ్చేయండి చూస్తున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇది 4 చీలకలు చేశాను. నెక్స్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర, అదేనండి పుదీనా, కొత్తిమీర కాదండి సారీ, పుదీనాకు చూసుకుందాం. వావ్, బాగా వచ్చేసింది. ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. మరింత పోయట్లేదు నేను, కానీ చాలా బాగుంటుంది. పిల్లలు తినపోతే ఇది ఒక్కసారి చేయండి. ఇదిగోండి ఒక్క అంతా కొంచెం జీలకర్ర, ఇందాక బిర్యానీ దినుసులు అదేనండి చెక్క, లవంగాయ, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలుక్కాయ దాంట్లో వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. అది బాగా అయ్యాక వేసుకుందాం. అది బాగా నూనె పైకి వచ్చేటట్టుగా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే మనం చిక్కుడుకాయలు దీంట్లో వేసుకుందాం. ఇదండి అవి కూడా బాగా వేగేటట్టు బాగా ఫ్రై చేసుకున్నాం. ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నాను చిక్కుడుకాయ విత్తనాలు, అవి కూడా శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. ఇదండి ఆ నూనె పైకి వచ్చేటట్టు దాకా మనం వేపుకుంటానే ఉండాలి. నూనె కొంచెం పైకి వస్తే చాలు. మనకి గరం మసాలా వేద్దామండి, ఎంత కొంచెం అండి. ఇదిగోండి నేను మరింత వేయను అసలు, ఎందుకంటే ఆ రుచి కోసం అయ్యి ఐటివి నేను వేసాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెమేనండి. ఇదిగోండి అది కూడా బాగా దీంట్లో పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం. ఇదిగోండి మంచిగా ఇలా చేసుకుంటే నిజంగా చెబుతున్నా పిల్లలు హ్యాపీగా తినేస్తారు. మనం స్కూల్కి క్యారేజ్ సర్దినప్పుడు వాళ్ళు మిగిలించుకొని వస్తుంటారు తినబుద్ధి కాక. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఆల్రెడీ మనకి మగ్గింది. దీంట్లో రైస్ వేసుకుందాం. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి బాగా కలదిప్పుకుందాం. శుభ్రంగా కలదిప్పుకున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా పిల్లలకి ఒకసారి టేస్ట్ చూపిస్తేనే కదా తెలిసేది వాళ్ళకైనా. నిజంగా చాలా చాలా బాగుంది. గ్యాస్ ఆపేసుకుందాం. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. మీకు కనుక మీరు వంట చేసుకున్నాకే మీకు నచ్చితేనే నాకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు బాయ్. ఇదండి రెడీ అయిపోయింది. ఓకేనండి.